ఎవరి పద్ధతి వాళ్ళదే. జగన్మోహన్ రెడ్డి పద్ధతి వరదలప్పుడు, ప్రకృతి వైపరీత్యాలప్పుడు తను కూర్చుని నడిపిస్తాడు, చంద్రబాబు ఫీల్డ్లో కూర్చుని నడిపిస్తాడు. ఇప్పుడు లోపం అన్నటువంటి దాన్ని గమనించుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లోపాలు చంద్రబాబు దృష్టికి వచ్చినాయి. ఆయన ప్రతి దాని మీద స్పందించారు. కరెంటు బిల్లుల గురించినో, లేకపోతే బురద తోడ్చుకోవడానికి మన దాన్ని ఏమంటారు, ఫైర్ ఇంజన్లు పట్టుకురావడం దగ్గర నుంచి, అలాగే ఇతర ప్రాంతాల నుంచి శానిటేషన్ వర్కర్లను పట్టుకురావడం దాకా, ఇలాంటివి ఇవి పీక్ లెవెల్ సర్వీస్, గ్రౌండ్ లెవెల్ సర్వీస్. ఇక్కడే జగన్ నేర్చుకోవాల్సింది చంద్రబాబు దగ్గర. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆ పీక్ లెవెల్ దాకా తీసుకువెళ్ళారు. అంటే ఒక రకంగా శాచ్యురేషన్ పాయింట్ దాకా తీసుకెళ్లారు. వాళ్ళ ఇళ్ళు కడగాలనుకోవడం, రోడ్లు కడగాలనుకోవడం, శానిటేషన్ వర్కర్లను తీసుకురావడం, అట్లాగే ఎలక్ట్రికల్ ప్లంబర్ని వీళ్ళందరినీ పెట్టి పని చేయించడం. ఇదంతా ఒక చక్కటి యాక్టివిటీ. ఇదివరకు జగన్ టైంలో వరదలు వచ్చినాయి, గోదావరి వరదల్లో మిగతా సహాయం అంతా బాగానే ఉంది, ఫుడ్డా లేకపోతే ఇవన్నీ. కానీ ఇట్లాంటి ఆలోచన చేయాలి. డబ్బులు ఇచ్చాం, పంపించేసాం. అదే తేడా. మంచి ఎక్కడున్నా సరే నేర్చుకోవాలి, చెడు ఎక్కడున్నా సరే అది మనలో ఉన్నా వదిలిపెట్టాలి.